కూడా ఫ్రెండ్స్ ఆఫ్ వెస్ట్ మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్ట్ టెస్టింగ్ ఇలా బాగా ముందుకెళ్ళడానికి ఒక మస్తాన్ సార్ ఒక ఆదర్శం. ఫస్ట్ టైం కావాలో నేను ఒక్కనే నిలబడ్డప్పుడు మస్తాన్ సార్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను. అట్లాంటి మస్తాన్ చూడండి, గురువు గారు గురువు గారితో మస్తాన్ సార్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడు చూడండి. మస్తాన్ సార్ మంచి గ్రేట్ లీడర్ కావాలోనే అట్లాంటి గ్రేట్ లీడర్ మనం అడగగానే వాయిస్ ఇచ్చారు. చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్. అట్లాంటి చాలా మంచి టీము లీడ్ చేస్తూ 60,000 చెక్కు తీసుకున్న లీడర్ని మాటలు ఈరోజు మనం వినబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్గా తీసుకొని మస్తాన్ సార్ థ్యాంక్ యూ మస్తాన్ సార్ అడగగానే మాకు జూమ్ సెషన్ ఇచ్చినందుకు. ప్లీజ్ వెల్కమ్ టు మస్తాన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ. అందరికి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మస్తాను. నేను కావల్ నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కావల్లో అశోక్ సార్ టీం. నేను ఈ వెస్టేజ్కి రాకముందు ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటా జీవితం సాగించేవాడిని. కానీ వెస్టేజ్ లో కాకముందు కిరాణా షాప్ లో చిన్న షాప్ అంటే పెట్టుబడి పెట్టి దాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత ఆదాయం కోసం మనం ఆశించాలా. జరిగితే కొంచెం హ్యాపీగా ఉంటుంది, జరగకపోతే కొంచెం బాధగా ఉంటుంది. కానీ అలాంటి తరుణంలో ఏదో ఒకటి చేయాలని ఆలోచించే విషయంలో పెట్టుబడి లేకుండా ఈ పెట్టుబడి పెట్టే స్తోమత అయితే లేదు. ఆలోచిస్తున్న క్రమంలో నాకు అశోక్ సార్ ద్వారా, గ్రేట్ లీడర్ అశోక్ సార్ ద్వారా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సార్ వచ్చి నా షాప్ కస్టమరే, రోజు కూరగాయలకి నా షాప్కి వచ్చేవాళ్ళు. కానీ సార్ వచ్చి ఒకరోజు చెప్పారు, ఇట్లా వెస్టేజ్ కంపెనీ ఉంది, కొంచెం ఫ్రీగా ఐడి ఇస్తారు, ప్రోడక్ట్ బాగుంటుంది, కానీ మనం ₹1 కట్టేది లేదు, కట్టించేది లేదు, మీరు ఐడి తీసుకోండి సార్ అన్నారు. కానీ నాకు మొదట్లో అయితే అర్థమయ్యేది కాదు. చెప్తా వెళ్తా ఉండేవాళ్ళు, చూడండి సార్ ఒకసారి చూడండి బాగుంటుంది అని చెప్పి. కానీ సార్ నేను తర్వాత చెప్తాను అనేవాడిని. కానీ అట్లా చెప్తా ఉన్నప్పుడు ఒకసారి నేను ఐడి నెంబర్ తీసుకున్నాను సార్ కోసం. నా కోసం అయితే కాదు, ఏదో అడుగుతున్నారు అని చెప్పి ఐడి నెంబర్ తీసుకున్నాను. ఐడి నెంబర్ తీసుకున్న తర్వాత కొత్త ప్రోడక్ట్ ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ వాడి చూడండి సార్, బాగుంటే ఎవరికైనా చెప్దాం, లేదంటే ఆపేద్దాం అన్నారు. సరే అని చెప్పి ప్రోడక్ట్ వాడుకున్నాం. కొంత వాడుకున్న తర్వాత కొంచెం రిజల్ట్ బాగానే అనిపించింది. ఎందుకంటే నా షాప్లో కూడా, నేను కిరాణా షాప్ నడుపుతున్నా, నా షాప్లో కూడా కొంత ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ కాకుండా ఇది బెస్ట్ క్వాలిటీ, కెమికల్ లేకుండా ఉంటుంది, ఆర్గానిక్ పద్ధతిలో ఉంటుంది అని చెప్పేశారు. సరే అని చెప్పి వాడుకున్న తర్వాత రిజల్ట్ బాగున్న తర్వాత సార్ మళ్ళీ ఒక 10 days తర్వాత ఫీడ్బ్యాక్ అడిగారు. ఎలా ఉంది సార్ మీరు మేము ఇచ్చిన ప్రోడక్ట్ అంటే, బాగుంది సార్ అన్నాను. బాగున్నప్పుడు ఎవరికైనా చెప్పొచ్చు కదా సార్, కొంచెం పరిచయం చేస్తే ఇదే బిజినెస్ అవుద్ది అన్నారు. సరే సార్ చెప్దాం అని చెప్పి చాలా మంది పేర్లు రాసుకున్నాను. ఎందుకంటే దీంట్లో డబ్బులు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పిన తర్వాత అందరికి చెప్తే డబ్బులు వస్తాయేమని చెప్పి నా ఫ్రెండ్స్, బంధువులు అందరి పేర్లు రాశాను. కానీ ఎవరికి చెప్పినా ఎవరు వినట్లేదు. సార్కి చెప్పాను. సార్ ఎవరు చెప్పినా ఎవరు వినట్లేదు, రావట్లేదు, ఇది నా వల్ల అయ్యేటట్టు చేస్తారంటే, ఎంతమంది చెప్పారు సార్ అంటే, నేను ఒక 10 మంది చెప్పాను అన్నారు. 10 మందికి కదా సార్, 20 మంది చెప్పండి, 20 మందికి 30 మంది చెప్పండి, కనీసం ఒక్కరిద్దరు కనెక్ట్ అయినా చాలు, వాళ్ళ ద్వారా టీం వస్తుంది అన్నారు. అప్పుడు సార్కి వచ్చి టీం దాదాపుగా ఒక 1000 మంది దాకా టీం ఉన్నారు. అప్పుడు నేను అడిగా, సార్ మీకు ఎంతమంది టీం ఉన్నారంటే, నాకు 1000 మంది ఉన్నారన్నారు. సార్ మీరంటే కాలేజ్ కరెస్పాండెంట్, మీకు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళందరూ తెలుసు, మీకు వచ్చారు, నాకు కిరాణా షాప్లో ఎవరు వస్తారు సార్, మహా అంటే నా షాప్కి రోజు ఒక 10-15 మంది వస్తారు, నాకు టీం రాదేమో సార్ అన్నాను. లేదు సార్ నువ్వు ప్రయత్నించు, ఖచ్చితంగా వస్తుంది, నువ్వు మీటింగ్స్ రా అన్నారు. మీటింగ్స్ రా అనేసరికి నాకేం కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకంటే షాప్ క్లోజ్ చేసి మీటింగ్కి వచ్చి 2-3 గంటలు కూర్చోవాలంటే నా వల్ల అయ్యేది కాదు. మస్తాన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. మీటింగ్కి రమ్మన్నారు. మీటింగ్కు రమ్మనేసరికి నాకు అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే మీటింగ్కి వెళ్తే 2-3 గంటలు టైం వేస్ట్ అయిపోద్ది, షాప్ క్లోజ్ చేసి వెళ్ళాలా, మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పి మీటింగ్కి నేను రాలేను సార్ అంటే, లేదు మీటింగ్కి వస్తేనే దీంట్లో సిస్టమ్ అర్థం అవుద్ది, మీరు ఒకసారి రండి సార్ అని చెప్పి సార్ పిలుస్తా ఉండేసరికి అట్లాగే వస్తాను సార్ అని చెప్పి దాటి వేసేవాడిని. కానీ ఒకరోజు సార్ సడన్గా నెల్లూరులో మీటింగ్ చూసుకుని మళ్ళీ సాయంత్రం శ్రీమేధ కాలేజీలో మీటింగ్ ఉంటే మా షాప్ దగ్గరకు వచ్చారు. మా షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత, ఇట్లా సార్ మస్తాన్ సార్ ఇక్కడ ఇప్పుడు మీటింగ్ ఉంది 5 o'clockకి, నువ్వు రా, నేను వచ్చేసాను రెడీ అన్నారు.
సార్ నేను ఇప్పుడు రాలేను సార్ అంటే, లేదు రావాల్సిందే అని చెప్పి అట్లాగే సార్ నిలబడిపోయాడు షాప్ దగ్గర. సరే సార్ అని చెప్పి ఇంకా తప్పించుకోలేక సార్ తోటి వెనక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా మంది కూర్చొని ఉన్నారు. కూర్చోంటే చూశాను. అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వెస్టేజ్లో ఉన్నారని తెలియదు అక్కడ వెళ్ళిన దాకా. తర్వాత మీటింగ్లో అందరు మాట్లాడుతున్నారు. ఇట్లా ప్రొడక్ట్ వాడుకున్నాం బాగుంది, మాకు వాడుకున్న దానికి కూడా కొంత 5,000 10,000 వస్తున్నాయి అన్నారు. సరే అని చెప్పి ఇప్పటిదాకా మనం ఇన్ని కంపెనీల ప్రోడక్ట్లు వాడుకున్నాం, ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి ఇలా, కానీ వీళ్ళు ఏమో డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. సరే నేను విన్నాను. వినిన తర్వాత అక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది లాస్ట్లో. ఎందుకంటే మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్కడైనా కానీ ఆ కంపెనీ నుంచి మన దగ్గరకు వచ్చేసరికి చాలా చేతులు మారుతున్నాయి. అందువల్ల మనకేం రావట్లేదు. అవి ఎవరైతే సెలబ్రిటీస్ రెఫర్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెళ్తున్నాయి డబ్బులు అని చెప్పి కొంచెం క్లారిటీ వచ్చింది. మన ప్రోడక్ట్ డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కాబట్టి అవి యాడ్స్కి వెళ్ళే వేస్ట్ ఇన్కమ్ మనకిస్తారని చెప్పి తెలుసుకున్న తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. విన్నాను, కొంచెం అర్థమైంది ఫస్ట్ మీటింగ్లో. సరే అని చెప్పి వెళ్ళాను. సార్ వచ్చి ఎలా అనిపించింది మీటింగ్ అంటే, పర్లేదు సార్ కొంచెం అర్థమైంది అంటే, ఇంకా కొంచెం కొన్ని మీటింగ్స్కి రా, నీకు అర్థం అవుద్ది, కొంచెం నీకున్న ఆర్థిక సమస్యలని దీంట్లో తొలగించుకోవడానికి 10 మందికి హెల్ప్ చేసేదానికి కూడా అవకాశం ఉంది, నిలబడు అన్నారు. సరే అని చెప్పి చిన్న చిన్నగా అంటే డిఎల్సిబి మీటింగ్లు అట్లా స్టార్ట్ అయినాయి. ఆ మీటింగ్కి వచ్చే క్రమంలో కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే మన అకౌంట్లో నేను వాడుకున్న దానికి ఫస్ట్ ఇన్కమ్ వచ్చి వచ్చింది. అప్పుడు దాకా నాకు తెలియదు. ఎందుకంటే మనం వాడుకుంటే డబ్బులు వచ్చాయని చెప్తా ఉన్నారు, కానీ మనకు పడిన దాకా నమ్మకం లేదు. 50 రూపాయలు సార్ని అడిగాం. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ అమ్ముతున్నాను, వాడుకుంటున్నాను, కానీ ఎవరు కూడా ఇలా, వీళ్ళు ఎలా వేస్తారు సార్ అని చెప్పి క్లారిటీ అడిగాను. సార్ బయట షాప్కి వెళ్ళి మీరు డబ్బులు ఇస్తున్న ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నారు, మీకు వాళ్ళకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ మనం వాడుకున్న దానికి, మన ఈ కంపెనీ ఐడి తీసుకున్నదానికి, మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మనకే పర్సంటేజ్ ఇస్తారు. ఆ పర్సంటేజ్ని బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఎక్కువ మందిని పరిచయం చేసి బిజినెస్ జరిగేటట్టు చేస్తే మన కమిషన్ బేస్ లాగా కూడా ఇస్తారు సార్ అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి చేసుకున్న తర్వాత కొంతమంది చెప్పడం స్టార్ట్ చేశాను. అట్లా టీం వస్తూ ఉంది చిన్న చిన్నగా. స్టార్టింగ్లో 50 నుంచి 400కి వెళ్ళింది, 400 నుంచి 700, 1000 అట్లా 1200 వస్తూ ఉంది. కానీ ఇక్కడ తర్వాత ఒక్క విషయం అర్థమైంది. స్టార్టింగ్లో నాకు డబ్బులు రావాలా అనే మనస్తత్వంతో చేరాను. కానీ ఇక్కడ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత నా టీంలో ఎంతమందికి అయితే డబ్బులు ఇప్పగలుగుతానో నాకు అంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి కంపెనీ ద్వారా ప్లాన్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్లాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. లక్ష్మీ సార్ ద్వారా మీటింగ్కి వెళ్తే అక్కడ ఆయన ప్లాన్ చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలా, ఏం చేయాలనేది కొంచెం క్లారిటీ చిన్న చిన్నగా తెలుసుకుంటూ వస్తుంది. ఈ ఒక్క రోజులో తెలుసుకునేది కాదు, చిన్న చిన్నగా మనం మీటింగ్కి వెళ్తా అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ఎవరైతే ముందరికి వెళ్తారో అక్కడ మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలని చాలా ఉంది. వెస్టేజ్ అనేది ఒక్క రోజులో అంతమయ్యేది కాదు, జీవితాంతం ఈ భూమి ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు వెస్టేజ్ ఉంటుంది. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చదువు ఇవ్వలేదు, క్వాలిఫికేషన్ ఇవ్వలేదు, క్యాస్ట్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. జస్ట్ 18 సంవత్సరాల నుండి ఒక్క ఆధార్ కార్డు ఉంటే మన జీవితం మార్చుకోవడానికి గొప్ప అవకాశం. ఎందుకంటే చూడండి, చాలా మంది ఒక 20,000 రూపాయల శాలరీ జాబ్ కోసం హైదరాబాద్కి వెళ్తే నీ క్వాలిఫికేషన్ ఏంది, క్యాస్ట్ ఏంది, నువ్వేం చదువుకున్నావు, ఎక్స్పీరియన్స్ ఏందని చెప్పి అన్నీ అడుగుతా ఉన్నారు. ఆ 20,000 రూపాయల జాబ్ కూడా వాళ్ళ కోపం వచ్చినా వాళ్ళకే నష్టం, మన కోపం వచ్చినా మనకే నష్టం. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కూడా చాలా రివర్స్ అయిందనమాట. అలా ఇక ఉన్న క్రమంలో దీంట్లో ఉన్న అవకాశాన్ని మేము వెతుక్కొని చిన్న చిన్నగా ప్రయత్నిస్తుంటే ఈరోజు గోల్డ్ డైరెక్టర్గా ఉండి ఈ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ 60,000 ప్లస్ తీసుకుంటా ఉన్నాం. నేను తీసుకోవడం కాదు, ఈరోజు నా టీంలో ఆడపిల్లలు కూడా ఒక్కోరు 40, 50, 60,000 తీసుకుంటా ఉన్నారు అట్లుగా. కానీ స్టార్టింగ్లో చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మేము చేరిన క్రమంలో ఈ కావల్లో డిఎల్సిపి అయితే లేదు. ప్రొడక్ట్ కావాలంటే మేము గుంటూరు నుంచి తెప్పించుకునే వాళ్ళం, తిరుమల రావు సార్ అట. ఆ టైంలోనే కష్టపడ్డాం. ఎందుకంటే స్టార్టింగ్లో మాకు ఎలా మాట్లాడాలా, ఈ ప్రోడక్ట్ గురించి ఏంది, ఈ ఫీల్డ్ ఎలా చేయాలని చెప్పి తెలిసేదే కాదు. కానీ నన్ను చేర్పించిన అప్లైనర్ అశోక్ సార్ ద్వారా నేను ఒక 1 మంత్ వెళ్ళాను. సార్ నాకేం తెలియదు, నేను మీతోటి వస్తాను, నేను నేర్చుకోవాలి సార్ అని చెప్పిన తర్వాత సరే సార్ తోటి వెళ్ళేవాడిని. అక్కడ ఏం మాట్లాడేవాడిని కదా, అప్లైనర్ ఏం మాట్లాడుతున్నాడో గమనించాను, ఎలా మాట్లాడుతున్నాడో గమనించాను, ఈ ప్రోడక్ట్ గురించి కానీ. అట్లా నేను ఒకటి ఆలోచించా. సార్ అంటే నేను తెలియక సార్ని చాలాసార్లు పిలిచేవాడిని. సార్ వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు, సార్ వెళ్దాం సార్ ఫీల్డ్కి అంటే సార్ ఒకటే మాట ఉన్నాడు. ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, మూడోసారి సార్ని అడిగితే ఫీల్డ్కి
సార్ నీకు నేను ఎలా ఉన్నాను అప్లైనరు, వేరే వాళ్ళకు కూడా నేను కూడా అప్లైన అంటే వాళ్ళకు కూడా అప్లైనర్నే, వాళ్ళకు కూడా ఫీల్డ్కి వెళ్ళాలా అన్నాడు. అప్పుడు అనిపించింది నేను సార్ని కానీ నమ్ముకుంటే నేను నెలకి 2-3 రోజులు ఫీల్డ్ చేస్తాను. అదే నేను సబ్జెక్ట్ నేర్చుకుని నన్ను నేను నమ్ముకుంటే నెలకి 30 రోజులు ఫీల్డ్ చేస్తా అని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను చిన్న చిన్నగా మాట్లాడడం నేర్చుకున్నాను. ఈ ప్రొడక్ట్ గురించి క్లారిటీ ఇవ్వడం నేర్చుకున్నాను. అట్లా తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంకా సార్‌తో సంబంధం లేకుండానే నేనే ఫీల్డ్‌కి వెళ్ళేవాడిని. అలా ఫీల్డ్‌కి వెళ్ళడం వల్ల నేను 10 మందికి నేర్పివ్వడానికి రెడీ అయ్యాను. తర్వాత ఏదైనా చిన్న చిన్న మీటింగ్‌లు వచ్చినప్పుడు మాట్లాడాలంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది. ఎందుకంటే ఫీల్డ్ బాగా చేసేవాళ్ళం గానీ సాయంత్రం అయ్యేసరికి మీటింగ్ వస్తే అక్కడ నిలబడాలంటే స్టేజ్ ఫియరు, కొంచెం షివరింగ్ లాగా ఉండేది. కానీ అయినా గాని చిన్న చిన్న మాట్లాడేవాళ్ళం. కానీ ఒకరోజు ఒంగోలుకి మీటింగ్‌కెళ్ళినప్పుడు లక్ష్మీ సార్ చెప్పారు. "మస్తాన్ సార్ ఇప్పటిదాకా మనం ఒక 20 మంది, 30 మంది ముందరే మాట్లాడాం. ఈరోజు ఒంగోలులో కనీసం ఒక 500 మంది ఉంటారు. 500 మంది ముందర మాట్లాడాలంటే నేను చెప్పాను, సార్ నా వల్ల కాదు సార్ కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. అంటే లేదు సార్ మాట్లాడితేనే ఇక్కడ వాయిస్ ఉంటేనే లీడర్ అవుతారు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేది నీ కింద లైఫ్ లైనర్‌కి తెలియాలా. నీ వాయిస్‌ని బట్టి లీడర్స్ వస్తారు సార్ అని చెప్పి సార్ చెప్పిన తర్వాత నేను చిన్న చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఈరోజు మాట్లాడితేనే వాయిస్ ఎందుకంటే చాలామంది మాట్లాడలేక స్టేజ్ ఫియర్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తది. కానీ మనం మాట్లాడితేనే మన కింద లైఫ్ లైనర్ మనల్ని చూసి నేర్చుకుంటాడు. కొంచెం ముందరకొస్తాడు. లేదంటే మన కాడ వాయిస్ లేనప్పుడు పక్క చూపులు చూడాల్సొస్తది ఖచ్చితంగా. అట్లా చేస్తున్న క్రమంలో చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాం. టీమ్ వచ్చింది దేవుడి దయ వల్ల. కానీ స్టార్టింగ్‌లో సారు ఖచ్చితంగా నువ్వు ప్రయత్నించు నీ టీమ్ వస్తదంటే, ఆ రోజు ఒక్కడినే స్టార్ట్ అయ్యాను. ఆ ఒక్కరిని నలుగురికి చెప్పాను. ఆ నలుగురు ఈరోజు 4000 మంది ప్లస్ అయ్యారు. చూడండి నమ్మకం పెట్టి ఎక్కడైనా పని చేస్తే ఖచ్చితంగా మనకంటూ రిజల్ట్ ఉంటది. ఇక్కడ 10 మందికి హెల్ప్ చేయడానికి సిస్టమ్ ఉంది. ఇంకా సంతోషంగా పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నేను కిరాణా షాప్ పెట్టి చాలా నష్టపోయాను. కానీ అప్పులిచ్చి మళ్ళీ రిసీవ్ చేసుకోలేక చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. ఆర్థికంగా దీంట్లో ఎదగడానికి మంచి అవకాశం ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత దీంట్లో పని చేసుకుంటా వెళ్తా ఉన్నాం. స్టార్టింగ్‌లో మాకు కావాల పెద్దగా మీటింగ్‌లు ఉండేవి కాదు. ఒంగోలు, గుంటూరు అట్లా వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ఆ బయట మీటింగ్‌లకెళ్ళామో అక్కడ జనాలను చూసి ఎందుకంటే మనం ఇక్కడ ఒక్కరిని, ఇద్దరిని చూస్తాం కావాలో, అక్కడ సక్సెస్ అయిన పీపుల్స్ చాలా మంది మాట్లాడతారు. ఎవరో ఒకరు వాయిస్ కనెక్ట్ అవుతారు. కాకపోతే లీడర్స్ తయారయ్యేది ఓన్లీ మీటింగ్స్‌లోనే. ప్రతి ఒక్కరు మేము గూడా మారింది మీటింగ్‌లోనే. ఎవరైనా గాని మీటింగ్‌కొచ్చి కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ మారద్ది. ఆ మీటింగ్‌కెళ్ళకుండా నార్మల్‌గా ఉండే వాళ్ళకి పెద్దగా తెలీదు. మీటింగ్స్‌కి ఈరోజు మాకు టీమ్ వచ్చిందన్నా ఆ మీటింగ్‌లోనే. ఫీల్డ్ చేస్తాం. కానీ ఆ ఫీల్డ్‌లో మనం మహా అంటే ఒకరిద్దరు ఇలా మాట్లాడదాం. ఆ మీటింగ్ కొత్త వాళ్ళని మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే అక్కడ సక్సెస్ అయిన పీపుల్స్ వాయిస్ వింటారు. అట్లా మారుతా ఉంటారనమాట. అట్లా ఈరోజు నా టీమ్‌లో కూడా చాలామంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ చేయాలని బయట సిస్టమ్‌లో ఉంటది. కానీ మనకి ఆర్థికంగా స్తోమత ఉండదు. కానీ భగవంతుడి దయ వల్ల ఈ వెస్టేజ్‌లో ఎవరికైనా హెల్ప్ చేస్తే మనం ముందరికెళ్తామని చెప్పి డిజైన్ చేసి బట్టి ప్రతి ఒక్కరికి దీంట్లో కూడా మనం హెల్ప్ చేయాలని ఉంటది. కానీ మనం ముందరికి ఎళ్ళాలా అనే ఒక ఆకాంక్ష కూడా దీంట్లో ఉంటది. మనకున్న గోల్స్, డ్రీమ్స్ అన్నీ దీంట్లో ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అట్లా. ఈరోజు మాకంటూ కొంత పేరొచ్చిందంటే గ్రేట్ లీడరు ఇక్కడ తిరుమల రావు సారు, లక్ష్మయ్య సారు, అశోక్ సార్ ద్వారా కానీ మాకు బ్లెస్సింగ్స్ మటుకు ఎంఎస్ఆర్ సార్ మీద. ఎందుకంటే సారు అంత స్థాయిలో ఉన్నా గాని ఈరోజు మమ్మల్ని దగ్గర ఉంచుకొని ఒక సొంత బిడ్డలాగా దగ్గర తీసుకొని నువ్వు ఎదగాల, సక్సెస్ అవ్వాలా అని చెప్పి ఆ చిరునవ్వుతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఇంకా కొంచెం ముందరికెళ్ళాలని చెప్పి ఇదిగా ఉంది. అట్లా ప్రతి ఒక్కరిని చూడండి. ఈ రోజున మన బంధువులు ఏదైనా ఒక 50,000, ₹1,00,000 సంపాదించే వాళ్ళే మనం మాట్లాడాలంటే పెద్ద ఇదిగా ఉంటది. కానీ 18 లక్షలు తీసుకునే వ్యక్తి ప్రతి ఒక్కరికి ధైర్యం ఇస్తా, కొంచెం ముందరికి తీసుకెళ్తా, సపోర్ట్ చేస్తా, నువ్వు 1,00,000 కొట్టాలా, నువ్వు ఇంకా ముందరికెళ్ళాలా, నీకన్న డ్రీమ్స్ నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలని చెప్పి చూస్తున్నా. అసలు ఎంఎస్ఆర్ సార్‌ని చూస్తే ఒక ధైర్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు లేరు మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. మన బంధువుల్లో నువ్వు తింటే ఉంచుతారు, తినకపోతే ఎవరు పట్టించుకోరు. అలాంటి విషయంలో ఇంతమందికి ధైర్యం చెప్పి ఆడపిల్లలకు కూడా సపోర్ట్ చేస్తా, ఇన్ని లక్షల మందికి ధైర్యం ఇస్తుంటే అసలకి సార్‌ని చూస్తుంటే చాలా ఇదిగా ఉంటది. కానీ మనం కొంచెం నిలబడి ఈ సమస్య అంటే చాలా మందికి వెస్టేజ్ అనేది చాలా ఇదిగా ఉంటది. ఎందుకంటే అర్థం చేసుకున్నోళ్ళకి చాలా ఈజీగా ఉంటది. అర్థం చేసుకోకపోతే ఇబ్బందిగా ఉంటది. ఎవరైనా గాని స్టార్టింగ్‌లో ప్రొడక్ట్ వాడుకోండి. వాడుకొని ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత షేర్ చేయండి. ఇంతే. అంటే తెలియకుండా చాలా మంది చెప్పొద్దు.
చాలా మంది ఈరోజు తెలియకుండానే ఇది మేము వాడకుండానే చెప్తున్నారు. వాడి చెప్పండి. ఈరోజు మేము ఏ ఫీల్డ్‌కి ఎళ్ళినా గాని ప్రొడక్ట్ గురించి చెప్తా ఉన్నాం. కంపెనీ గురించి, సిస్టమ్ గురించి ఇయన్నీ తెలుసుకోండి. ఎందుకంటే మన ఫీల్డ్‌కెళ్ళిన తర్వాత ఎదుటి వ్యక్తి మనకన్నా ఇంకా బాగా చదువుకో ఉండొచ్చు. అట్లా మనల్ని అడిగే క్వెషన్‌లు గూడా ఇదిగా ఉంటాయి. మనం కొంచెమన్నా తెలుసుకొనుండాల. అప్లైనర్ సపోర్ట్ లేనిదే ఏం చేయొద్దు. కొత్త వాళ్ళైతే ఫస్ట్ అప్లైనర్‌నే తీసుకెళ్ళండి. ఒంటరిగా ఫీల్డ్‌కి ఎళ్ళొద్దు అసలకి ఎవరు గూడా. అప్లైనర్స్ ఉంటే మనం కొంచెం ధైర్యంగా ఉంటది. ఈరోజు మేము గూడా ఈ స్థాయికొచ్చామంటే అప్లైనర్. ప్రతి ఒక్కరికి అప్లైనరే ఉంటారు. సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ తీసుకోండి. ఖచ్చితంగా ముందరికెళ్ళండి. ఈరోజు మా టీమ్‌లో విజయలక్ష్మి మేడం గాని, సుకన్య మేడం గాని, మైథిలి మేడం గాని, ఇలా పద్మజ మేడం గాని ఇట్లా చాలా మంది ఆడపిల్లలున్నారు. అయినా ధైర్యంగా పోరాడుతున్నారు. కేవలం గురువు గారి బ్లెస్సింగ్స్ వల్లే. ఈరోజు జస్ట్ మేము ఐడీ ఇచ్చాం. సపోర్ట్ చేస్తా ఉన్నాం. కానీ అవకాశం అనేది ఏ మనిషికైనా రావడం అనేది చాలా గొప్ప విషయం. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా పెద్ద గొప్ప విషయం. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, టీచర్లు గాని, డాక్టర్లు గాని సైతం వెస్టేజ్‌ని ఒక పార్ట్ టైమ్‌గా చేస్తూ చూడండి ఎంత స్థాయికెళ్లారో. ఈరోజు బీవీ మేడం గాని, లేతే ఇంకా రేపల్లి శ్రీను సార్ గాని, సైదుల్ సార్ గాని వీళ్ళందరినీ మేము స్టార్టింగ్‌లో ఫోన్‌లో అట్లా చూసి యూట్యూబ్‌లో చూసేవాళ్ళం. వెస్టేజ్ అని చెప్పి కొడితే ఇట్లా. కానీ లైవ్‌లో చూసాం బూట్ క్యాంప్‌లో. ఆ బూట్ క్యాంపానికి ఎళ్ళిన తర్వాత ఒక మహాజాతర. అక్కడికెళ్ళిన తర్వాత అసలు ఇది గదా లైఫ్ అంటే. ఎందుకంటే ఇంతమంది చేస్తున్నారు. మనం చేయడానికి చాలా మంది చిన్న చిన్న మీటింగ్‌లకొచ్చి ఇంతేనా అనుకుంటారు. కానీ బూట్ క్యాంప్‌కి ప్రతి ఒక్కరు రాండి. అక్కడ జీవితాలే మారిపోతాయి. ఎందుకంటే సక్సెస్ అయిన పీపుల్స్ ప్రతి ఒక్కరు ఆడుంటారనమాట. దాంట్లో ఎన్నో మంది ఈ మీటింగులకొచ్చి మారున్నారు. ప్రతి ఒక్కరు అట్లాగే రావాలా, గెలవాలా దీంట్లో. మనం గూడా ప్రతి ఒక్క ఈ విజయ బాటలో ప్రతి ఒక్కరు ఉండాల. ఓకే సార్. హలో. మస్తాన్ సార్, గుడ్ మార్నింగ్ మస్తాన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా టైం ఉంది, మాట్లాడండి, ఇబ్బంది లేదు. 6:20 మాట్లాడా? 6:30 దాకా మాట్లాడండి, పర్లేదు. ఓకే. ఎట్లా సార్ కావాలో ఈరోజు మేము ఈ వెస్టేజ్‌లో నిలబడ్డామంటే ప్రతి ఒక్కరి సపోర్టు. ఎందుకంటే మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఎవరెవరు తెలీదు, ఏ టీమ్ తెలీదు. ప్రతి ఒక్క టీము సక్సెస్ అవ్వాలా, నువ్వు కష్టపడాలా, లక్ష్యం సాధించాలని చెప్పి ఇది చాలా రిలేషన్‌షిప్ ఉంటది. అట్లా ప్రతి ఒక్కరు కష్టపడతా ఉన్నారు. మేము కూడా దాంట్లో ముందరికెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు ఎందుకంటే మేము ఈ వెస్టేజ్‌లో రాకముందు చాలా ఇబ్బందులు పడ్డాం. డబ్బుకి గాని, రిలేషన్‌షిప్‌కి గాని. ఇక్కడ వచ్చిన తర్వాత మాకంటూ కొన్ని గోల్స్ ఏర్పరచుకున్నాం. ఆ గోల్ కోసం ప్రతి ఒక్కరు గోల్ కోసం పనిచేయండి. మనకి లక్ష్యం లేనప్పుడు పరిగెత్తా ఉంటాం గానీ, ఆ లక్ష్యం ఉంటే ఎలా పని చేయాలా, ఎలా ముందరికెళ్ళాలనేది మనకి తెలుస్తది. ఆ లక్ష్యం కోసం పనిచేయండి ప్రతి ఒక్కరు. మేము గూడా ఆ లక్ష్యం కోసం పరిగెత్తన్నాం. ఆ లక్ష్యం కోసం పని చేయాలంటే మన కింద వాళ్ళని తీసుకొచ్చి, మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకొని, వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫీల్డ్ నేర్పించి, ప్రొడక్ట్ గురించి నేర్పించి ముందరకు తీసుకెళ్ళండి. మేము కూడా అట్లాగే వెళ్తా ఉన్నాం. కానీ ఈ స్థాయిలో మేము ఉన్నామంటే గ్రేట్ లీడర్ అశోక్ సార్ గారి వల్లే. ఎందుకంటే మేము చిన్న కిరాణా షాప్ నడుపుకుంటా కొంచెం ఇబ్బందులు పడే టైంలో మమ్మల్ని తీసుకొచ్చి ఈ స్థాయిలో పెట్టారంటే ఎప్పటికీ జీవితాంతం సార్‌ని మర్చిపోం. కానీ ఏ మీటింగ్‌కెళ్ళినా గానీ మమ్మల్ని సొంత బిడ్డల్లాగా తీసుకెళ్ళి దగ్గరుండి ఫీల్డ్ అంతా అయిపోయిన తర్వాత, మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అలాంటి లీడర్లు, అలాంటి గ్రేట్ అప్లయన్స్ దొరకడం మా అదృష్టం అన్నమాట. ప్రతి ఒక్కటికి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల జర్నీలో చాలా మంది ఉన్నారు. ఆగిపోయినోళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది తెలుసుకొని ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ గోల్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. అనుకున్నయి సాధిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం రాకముందు ఏదో చిన్నదనుకున్నాం. కానీ వెస్టేజ్ మీటింగ్‌కొచ్చిన తర్వాత చిన్నగా దీన్ని అర్థం చేసుకుంటే అసలు బయటికి రారు సార్. ఎందుకంటే యాక్చువల్‌గా నేనిప్పుడు ప్రెజెంట్ నంద్యాల అటు సైడ్ ఉంటున్నా. కొంచెం వేరేది కూడా చూస్తా ఉన్నా. ప్లస్ ఇది చేస్తా ఉన్నా. కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలా, అప్లైనర్ సపోర్ట్ చేయాలా, లైఫ్ లైనర్లతో కొంచెం ముందరికెళ్ళా అని చెప్పి పని చేసుకుంటా వస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కష్టపడండి. ఎందుకంటే ఈరోజు కొండేటి సార్ టీమ్‌లో కూడా నేను కొంచెం రిలేషన్‌షిప్ ఉంది కోటి సార్‌తో కూడా నాకు. ఎక్కడికెళ్ళినా చూడండి ఎవరెవరో తెలీదు. సారు అయినా వేరే టీమ్ అయినా గానీ, "మస్తాన్ సార్ బాగా కష్టపడాలా, ముందరికెళ్ళాలా, మనందరం ఒకటై తిరగాలి సార్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలన్నారు." అలాంటి రిలేషన్‌షిప్ ఇక్కడుంది. ఖచ్చితంగా మంచి అవకాశం ఉంది సార్. కొత్తోళ్ళు ఎవరైతే ఈ జూమ్‌లోకొచ్చున్నారో వెస్టేజ్ అనేది భగవంతుడిచ్చిన ఒక మంచి అవకాశం. ఎక్కడ మనం పెట్టుబడి పెట్టట్లేదు. ఎవరి చేత కూడా పెట్టిచ్చట్లేదు. ఎవరిని మోసం చేయట్లేదు. ప్రతి ఒక్కరు మనకున్న సమయాన్ని కొంత వెచ్చించి దీంట్లో గాని కొంచెం పెట్టుబడి లేకుండా మనం ఉన్న సమయం ఎందుకంటే ఇక్కడ ఏదైనా మనం పెట్టుబడి పెడుతున్నామంటే మనకున్న పరిచయాలు నోటి పరిచయాలే.
మనకు తెలిసిన వాళ్ళని దీంట్లో రెఫర్ చేసి తీసుకొచ్చి ఆ బిజినెస్ ఇంక్లూడ్ చేసి వాళ్ళు కూడా సక్సెస్ అయితే మనం ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అవకాశం చూడండి చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే జూమ్ లో ఎంతమంది వస్తున్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్స్ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ వాయిస్ చాలా మందికి అవసరం. ఎందుకంటే ధైర్యం ఇచ్చే వాళ్ళు బయట ఎవరు లేరు. ఇక్కడ వెస్టేజ్ లో మేము ఉన్నాం, మీరు రండి సపోర్ట్ చేస్తాం, అందరం కలిసి కష్టపడదాం అని చెప్పి ప్రతి ఒక్కరికి వాయిస్ ఇస్తున్నారు. ఆ వాయిస్ కి ప్రతి ఒక్కరు నిలబడాలా. ఈరోజు చూడండి చిన్న చిన్న జాబ్ వాళ్ళే సరిగా అర్థం చేసుకోవట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైతం అక్కడ 1,00,000 వచ్చినా కానీ ఇక్కడ ఇంక దాన్ని మించి ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటా వెళ్తున్నారంటే అర్థం చేసుకునే వాళ్ళకి చాలా ఉంది. చాలా మంది చిన్న చిన్న 5,000 10,000 వచ్చే వాళ్ళే అర్థం చేసుకోలేక ఇది మేము చేయలేము, ఇది మా వల్ల కాదంటున్నారు. కానీ అనుకుంటే సాధిస్తే మనలో ఆ తపన ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయొచ్చు సార్. ఇక్కడ చాలా మంది ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడి కొంచెం ఇంట్లో జరుగుబాటు లేక ఇబ్బందులు పడే వాళ్ళు ఈ వెస్టేజ్ సిస్టంలోకి వచ్చి ఈ రోజు లగ్జరీ కార్లు తిరిగే వాళ్ళు ఉన్నారు, లగ్జరీ హౌస్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నారు. అనుకున్నాయి మనం బయట చేసే 10,000 జీవితం అయితే మారదు సార్. మన జీవితం అయితే మారదు. ఇవి ఇక్కడ మీరు అనుకున్న దానికి ప్రతి నెల ఇంక్లూడ్ చేసుకుంటా కొంచెం పెంచుకుంటా వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరికి. ఈరోజు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అంటే చూడండి ఎంత ఇదిగా ఉందో. 10,000 సంపాదించేసరికి చూడండి 10,000 20,000 సంపాదిస్తాం. ఆ 10,000 20,000 మన ఇంటికి వచ్చేసరికి ఆ డిష్ బిల్లులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు వీటికే సరిపోద్ది వస్తుంది చెప్పాలంటే. కానీ మనం సంపాదించిన సంపాదన 1వ తేదీ నుంచి 10వ తేదీకి అయిపోతే ఆ 10వ తేదీ నుంచి 15వ తేదీ దాకా మనకేదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఒక 10,000 మన పక్కింటి వాళ్ళని అడగాల్సిన పరిస్థితి. అలాంటి అవకాశాలు దీంట్లో ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకున్న గోల్స్ తీర్చుకోవచ్చు. మనకున్న అవసరాలు తీర్చుకొని 10 మందికి హెల్ప్ చేసే సిస్టమ్ దీంట్లో ఉంది కాబట్టి 10 మంది కోసం పనిచేస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. మన వల్ల ఒక్కరి జీవితం మారినా కానీ చూడండి ఎలా ఉంటుందో. కానీ నేనైతే అనుకోలేదు సార్, ఇంతమందికి అవకాశం ఇస్తాం అనుకోలేదు. ఒక్క వ్యక్తి నాకు అవకాశం ఇస్తే ఆ అవకాశం ద్వారా నేను తీసుకున్న అవకాశం ద్వారా ఈ రోజు నా టీంలో 3 స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. చూడండి చాలా మంది అనుకుంటారు ముందు వచ్చిన వాళ్ళు కొంచెం బాగుపడతారు, వెనక వచ్చిన వాళ్ళకి ఏముండదు అన్నారు. నేను ముందు వచ్చిన నా టీంలో నన్ను మించి దాటి వెళ్ళిపోయిన కూడా గొప్ప లీడర్స్ 3 ఉన్నారు. నా టీంలో నేను గోల్డ్ డైరెక్టర్ ఉన్నా. నన్ను దాటి ఈ రోజు బాగా అంటే ఎవరు కష్టపడితే వాళ్ళకి ఈ రోజుల్లో నాకన్నా కష్టపడుతున్న వాళ్ళు బాగా ముగ్గురు లీడర్లు ఉన్నారు నా టీంలో. విజయలక్ష్మి మేడం, మైథిలి మేడం, పద్మ మేడం 3 స్టార్ డైరెక్టర్లే. చూడండి కంపెనీ నుంచి కార్ ఫండ్ కూడా తీసుకునే స్థాయికి వచ్చారంటే ఆడపిల్లలైనా ఈ రోజుల్లో ఎంత ధైర్యంగా నిలబడి ముందరికి వెళ్తా. మేము కూడా సైతం మగవాళ్ళ సైతం సమానంగా ఉన్నాం. మాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నేర్చుకోవాలి, నెరవేర్చుకోవాలని చెప్పి ఈ రోజు కష్టపడుతున్న ఆ 3కి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కార్ ఫండ్ తీసుకుంటే ఎందుకంటే కార్ అనేది చాలా గొప్ప విషయం. చాలా మందికి ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు కారులో వెళ్ళాలనేది ఒక డ్రీమ్ ఉన్నా కానీ బయట అవకాశం లేదు వాటి కోసం. ఇక్కడ ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఈ అవకాశం ఉందని తెలుసుకొని ఈ రోజు కార్ ఫండ్ తీసుకుంటున్న ఈ 3 గ్రేట్ లీడర్కి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను రాబట్టి ఈ అవకాశం తీసుకోబట్టి నా వల్ల ఒకరికి కనీసం మేలు జరిగిందంటే భగవంతుడు ఇచ్చిన ఈ ఎంఎస్ఆర్ సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇవన్నీ జరిగినాయి. కానీ బయట అయితే లేదు సార్. బయట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయనకు వచ్చిన శాలరీ 1,00,000 కానీ 50,000 వచ్చినా కానీ దాంట్లోనే ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా కారు కొనుక్కోవాలన్నా కానీ ఫారెన్ మొత్తం దాంట్లో చూడండి మనం క్యాటర్ ఎదిగే కొంది మన దాంట్లో ప్రతి అవకాశం ఉంది. అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో అవన్నీ మనకు వస్తాయి. ఇక్కడ చూడండి ఈ కంపెనీ మంది కాదు, సిస్టమ్ మనం ఏం సెట్ చేయట్లేదు, ప్రొడక్ట్ మనం తయారు చేయట్లేదు, కాకపోతే రెఫర్ చేస్తున్నాం. అక్కడ బయట సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారో మనం చేస్తున్నాం. కాకపోతే బయట సెలబ్రిటీస్ కూడా ప్రొడక్ట్ వాడకుండా చెప్తారు. ఇక్కడ మనం ప్రొడక్ట్ వాడుకొని ద బెస్ట్ రిజల్ట్ అనేది షేర్ చేయడం వల్ల కంపెనీలో బిజినెస్ లో మనం పార్ట్నర్లు అవుతున్నాం. ఆ పార్ట్నర్లు అయిన తర్వాత కమిషన్ బేస్ లాగా మనకి కంపెనీ ఇన్కమ్ అనేది 9 టైప్స్ ఇస్తా ఉంది. ఆ 9 రకాల ఆదాయాలు అనేది మనం అప్లైనర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ప్లాన్ నేర్చుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మేము ఇక్కడ ప్లాన్ బట్టి ముందరికి వెళ్తున్నాం. ప్రొడక్ట్ వాడుకోండి అంటే ఆ వాడుకోవాలంటే ఈయనకి ఏమొస్తుంది, నేను వాడుకుంటే ఈయనకి ఎంత వస్తుంది అని చెప్పి నెగిటివ్గా వెళ్తున్నారు జనాలు. ఫస్ట్ ఏ పర్సన్ కైనా మీ కంపెనీలో ప్లాన్ చెప్పండి. ప్లాన్ చెప్తే ఖచ్చితంగా ఐడి తీసుకుంటారు. ఐడి తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ గురించి చెప్పండి. మీటింగ్స్ లో కూర్చోబెట్టండి. లీడర్స్ తయారవుతారు. లీడర్స్ మీద ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్కరు యూజర్స్ మీద కాదు, వాడుకునే వాళ్ళు కూడా ఉండాలా. లీడర్స్ మీద ఎంతమంది అయితే ఫోకస్ పెడతారో ఆ లీడర్స్ మీలాగా కష్టపడే మైండ్ సెట్ లీడర్స్ ఎలా ఎప్పుడైతే తయారవుతారో మీకు టీంకి ఇబ్బంది లేదు సార్. చాలా మంది టార్గెట్లు అంటారు, ఇక్కడ టార్గెట్లు లేరు, బాసులు లేవు. మీకు టీం లేనంత వరకే టార్గెట్లు. ఇక్కడ టీం ఉంటే ఆటోమేటిక్ గా మీరు యూసీడీ కూడా అవ్వచ్చు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముందరికి వెళ్ళొచ్చు. ఓకే సార్.
ఓకే ఓకే సార్. మస్తాన్ సార్. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ చేయ సార్. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మస్తాన్ సార్. అడగగానే మాకు మీ వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ నిజం- సార్. థ్యాంక్ నిజంగా మీరు కానీ అశోక్ సార్ కానీ అదేవిధంగా లక్ష్మీ సారు, తిరుమలరావు సారు, మీరందరూ ఎస్ కూడా సార్. అక్కడ డిఎల్సిపి లేని రోజుల్లోనే ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకొని ఆ అవును సిస్టమ్ సార్. ద్వారా మా అందరికి కూడా హెల్ప్ అయ్యారు సార్. ఓకే. సో ముందుగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మస్తాన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ లేటెస్ట్ 1 minute లేటెస్ట్. ఎస్ నిజంగా మీ యొక్క వాయిస్లో చాలా ఇన్స్పిరేషన్ అయింది సార్. ఎందుకంటే ఆ, ఉన్న చోటే ఉండకుండా ఉన్న స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా జీవితం అనేది మనమే మార్చుకోవాలంటే మనం మారాలి. ఒక ఎస్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి చాలా ఎస్ హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీరు అన్నారు మాట, నా ఎస్ జీవితం మారే అవకాశం లేకపోతే నేను ఒకరికి అవకాశం ఇస్తానని. కానీ ఎస్ నిజంగా మిమ్మల్ని మీ మాట ద్వారా కొంతమంది ఆడబిడ్డలు ఎవరైతే లీడర్స్ ఎస్ ఉన్నారో వాళ్ళు ఎస్ కావాలి వచ్చి స్పీచ్ ఇస్తుంటే నిజంగా మీరు మాట్లాడినట్టే ఉంటది. చాలా ఓకే. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ టీమ్ లీడ్ చేస్తున్నారు మస్తాన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కోటి సార్ చాలా సార్లు చెప్పేవాడు నాకు స్టార్టింగ్ లో, మస్తాన్ ఎస్ సార్ వేరే లెవెల్ సార్, బాగా మాట్లాడుతూ ఉంటాడు మస్తాన్ సార్. ఈ ఎడ్యుకేషన్ పెద్దగా లేకపోయినా ఎస్ ఎదగాలి అనే మైండ్ సెట్, కష్టపడే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. సో ఎస్ ఇటువంటి లీడర్తో జర్నీ చేయడం నాకు హ్యాపీగా ఉన్నాను సార్ అనేవాడు. థ్యాంక్ యూ సార్. సో, ఏదేమైనా సోదర సమానులు మీరు. ఎస్ మీ అంతా ద్వారా ఒకటే. ఎస్ సార్, మీ ద్వారా మన టీం చాలా ఎదుగుతుంది. సో అందరం కలిసి ముందుకెళ్తూ ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది మస్తాన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నిజంగా 20,000కి 30,000కి లేదా 50,000కి చాలా కష్టపడుతున్నాము ఎస్ హైదరాబాద్లో వెళ్ళి ఇంటర్వ్యూస్ చేసి. ఎస్ కానీ ఇక్కడే ఉండి మనం తీసుకుంటూ మనం ఎదుగుతూ కొంతమందికి లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఎస్ అదే విధంగా మీరు చెప్పిన దాంట్లో కంపెనీ కంపెనీ ఎస్ మనం పెట్టలేదు, లైసెన్స్ ఎస్ మనం పెట్టలేదు, ప్రొడక్ట్ మనం పెట్టలేదు, స్టోర్ మనం పెట్టలేదు. ఎస్ రిస్క్ అంతా కంపెనీ తీసుకుంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ప్రమోట్ చేయటం. ఆ ప్రమోట్ చేయండి. ఎస్ ప్రమోషన్ కూడా మనం ఎస్ సార్ మనం వాడుకొని మనకి ఏదైతే బాగుందో అది ఆ నిజాన్నే చెప్పమంటుంది. సో ఎస్ ఎంత విలువలు ఉన్న కంపెనీ, ఇంత ఎథిక్స్ ఉన్న కంపెనీలు ఉంటూ మన అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎస్ అదేవిధంగా అన్నిటికంటే మెయిన్ అసోసియేషన్. ఎస్ గురువు గారు మాటిని ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కొన్ని వందల వేల మంది, లక్షల మంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారంటే నిజంగా మనం ఎస్ ఎస్టీలో ఉండటం కాదు, అసోసియేషన్లో ఉండటం కూడా చాలా గొప్ప అని చెప్పేసి మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఇది ఎస్ నిజం సార్. సో గమనించిన లీడర్స్ ఎవరైతే న్యూగా జాయిన్ అయి ఉన్నారో సార్ చెప్పిన దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బు కోసమే. ఎస్ కావలి నుంచి హైదరాబాద్ పోయినా, అమెరికా పోయినా, ఎక్కడికి వెళ్ళినా డబ్బు సంపాదించడం కోసమే. ఆ డబ్బు ఇక్కడ పుష్కలంగా ఉంది. అందులో మీరు చెప్పిన లీడర్స్లో మస్తాన్ సార్, బీబీ మేడం కావచ్చు, రేపల్ పిన్ సార్ కావచ్చు, ఎస్ వీళ్ళంతా కూడా లెజెండరీస్, ఆదర్శమైన వ్యక్తులు మనకి. ఎందుకంటే ఎస్ 5 లక్షలు దాటారు. ఎస్ చదువు అంటే ఏమీ లేదు. బీబీ మేడం 2వ తరగతి. అదే ఎస్ రేపల్ సింగ్ సార్కి పెద్ద చదువు లేదు, ఒక పేషెంట్గా వచ్చారు. సో అటువంటి ఎస్ వ్యక్తులు 5 లక్షలు తీసుకుంటున్నారంటే మనకు ధైర్యం వచ్చింది. సో మనం ఎస్ వెస్టీలో గెలవాలని అంటే నిజంగానే మస్తాన్ సార్ లాంటి లీడర్స్ కావచ్చు, బీబీ మేడము, అదేవిధంగా మన రేపల్ సీన్ సారు, ఇటువంటి ఎదిగిన లీడర్స్తో పాటు మనం ముందుకు ఎస్ వెళ్ళొచ్చని నమ్మకంతో వెళ్తాం. ఎస్ అదే గనక బయటుండి మన ఇంటి పక్కన వాళ్ళకో, మన రిలేటివ్స్కో, మన ఫ్రెండ్స్కో చెప్పి వెస్టేజ్ బాగుంది కలిసి చేద్దామంటే చేసాము, చూసాము, మేము ఆల్రెడీ ఎస్ 2017లో ఐడి చేసాము ఎస్ అనే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. అవును సార్. ఇప్పుడు మీటింగ్కి వస్తేమో గెలిచిన వాళ్ళు కనపడుతున్నారు, బయటకు వెళ్తేమో అసలు ఈ సిస్టమ్ గురించి తెలియకుండా ఐడి వేసి డబ్బులు రాలేదని కనపడుతున్నారు. ఎస్ ఇప్పుడు మనం ఎదగాలంటే లీడర్స్ సార్ చెప్పిన మాటల్లో ఎక్కువ మీటింగ్స్ లీడర్స్ కనపడుతున్న మీటింగ్స్లోనే, లీడర్స్ ఎస్ క్రియేట్ అవుతున్న మీటింగ్స్లోనే, లీడర్గా డిసైడ్ అవుతున్న మీటింగ్లోనే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం మీటింగ్స్కి వెళ్దాము, అందుబాటులో ఉన్న మీటింగ్స్కి అటెండ్ అవుదాము. మ్యాక్సిమం సార్ నాకు చాలామంది ఎంప్లాయీస్ ఉంటాం కాబట్టి నాకు ఆ రోజు ఎస్ కుదరట్లేదు సార్ అంటే మీటింగ్కి రాకపోయినా డైలీ జూమ్ మీటింగ్. సో ఇది చాలా వండర్ఫుల్ అవకాశం సార్. మస్తాన్ సార్, మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు జూమ్ మీటింగ్స్ జరిగినాయా సార్? లేవు సార్. జూమ్ మీటింగ్ లేవు, డిఎల్సిపి మీటింగ్లు కూడా లేవు. ఎప్పుడు సెమినార్లు 2 నెలలకు 3 నెలలకు ఒకటి జరిగేది. ఏదైనా పెద్ద మీటింగ్ ఉంటే మేము గుంటూరు అట్లా వెళ్ళేవాళ్ళం. చాలా గ్రేట్ సార్. నిజంగా మీరు అందరికి మాకు రోల్ మోడల్.
ఎందుకంటే ఏదైనా సబ్బు మీకు కావాలన్నా అప్పుడు గుంటూరు నుంచి తెప్పించుకోవాలి సార్. సబ్బు కావాలన్నా, పేస్ట్ కావాలన్నా అవి వస్తేనే ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు సింగరాయకొండ స్టోర్ లేదు, కందుకూరు లేదు, కావలి లేదు. కందుకూర కూడా లేదు. లేదు. నిజంగా గ్రేట్ గుంటూరు సార్ నుంచి మీరు. ఎస్ ఎస్, సూపర్ సూపర్. అప్పటి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం ఫీల్డ్కి వెళ్ళాలన్నా ఎవరికైనా వెళ్ళి ప్రోడక్ట్ ఇవ్వాలన్నా మనం టైం తీసుకొని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. అవును సార్. అంటే ఇప్పుడైతే ఇమ్మీడియేట్‌గా మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. ఎవరైనా కొత్తోళ్ళని కూడా పరిచయం చేస్తున్నాం. అప్పుడు ఏదైనా ఒక సబ్బు ఇవ్వాలన్నా, పేస్ట్ ఇవ్వాలన్నా పక్క రోజు పోస్ట్ పని చేసేవాళ్ళం. రేపొస్తాం, ఎల్లుండొస్తాం అని చెప్పేది. ఓ, అప్పుడు నాకు తెలిసి అట్లా ఆన్లైన్ కూడా ఇదవ్వలేదు అనుకుంటా సార్ మన సిస్టంలో. లేదు సార్. ఆన్‌లైన్ కూడా లేదు. పెద్దగా లేదు. ఆన్‌లైన్ కూడా లేదు. ప్లస్ ప్రొడక్ట్ గురించి కూడా చెప్పాలన్నా గానీ పెద్ద అవకాశం లేదు. అప్పుడు మనం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అవకాశాలు పెద్దగా లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మన ఇంటికొచ్చి కూర్చుంటున్నాయి వాస్తవం చెప్పాలంటే. కళ్ళు మూసి కళ్ళు తెరిసే ఓహో. లోపల డీఎల్‌సీపీలు తెరుస్తున్నారు. దగ్గరలో ఉన్నాయి. ప్రొడక్ట్ కూడా అందుబాటులో ఉంది. సపోర్ట్ చేసే లీడర్‌లున్నారు. మీటింగ్స్ నెలకు 2, 3 జరుగుతా ఉన్నాయి. ఎస్, చాలా అవకాశాలున్నాయి ఇప్పుడు డెవలప్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు. ఖచ్చితంగా సార్. నిజంగా మీరు చెప్పిన మాటలు ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు. యెస్. స్ట్రాంగ్ యెస్. మైండ్ సెట్, మీరంతా పోరాట యోధులు. మీ ఇలాంటి వ్యక్తులు నిలబడి అంటే ఇక్కడ లేదు. డిఎల్సిబి వచ్చిన టీము ఉండటం వల్లే డిఎల్సి పెట్టగలిగారు. అవును సార్. అవునవును. ఖచ్చితంగా ఒప్పుకోవాలి సార్. మీరు చేసిన హార్డ్ వర్క్‌కి ఇక్కడ బిజినెస్ వస్తుంది కాబట్టి డీఎల్‌సీపీ అనేది వాళ్ళు ఓపెన్ చేశారు. సో, ఆ అవును సార్. డీఎల్‌సీపీ ఓపెన్ చేసినాక ఇప్పుడు చాలా మందికి మాబోటి వ్యక్తులు చాలా స్మార్ట్ అయిపోయినట్టు కదా! గుంటూరు నుంచి అవును. ప్రొడక్ట్ వచ్చేదానికి కావలి నుంచి వచ్చిన తేడా ఉంది కదా! ఆ! చాలా చాలా తేడా ఉంది సార్ ఇప్పుడు. సో, అది నెక్స్ట్ గమనించండి లీడర్స్, ఇయన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే వాస్తవాలు. ఒకప్పుడు సార్ వాళ్ళు సిస్టమ్ గొప్పదే, కంపెనీ గొప్పదే. బట్ మన ఏరియాలో ఇన్ని మీటింగ్స్ జరగట్లేదు. మనం తీసుకెళ్ళి టీమ్‌ని కూర్చోబెట్టుకోవాలి మనం అటెండ్ అవ్వాలన్నా. 2 నెలలకి, 3 నెలలకి మీటింగ్‌కి అటెండ్ అయ్యి అది కూడా గుంటూరు వెళ్ళి ఆ మైండ్‌లో నింపుకొని ఈ సిస్టమ్ గొప్పది అని చెప్పి సారోళ్ళు ముందుకు అడుగేసిర్రు. ఈరోజు మన చుట్టుపక్కల అన్ని చోట్ల బిజినెస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. గురువుగారు నిజంగా ఆ రోజు ఇంత పెద్ద చెక్ కూడా లేదు గురువుగారికి. యెస్. కానీ 18,00,000, యెస్, ఒక 18,00,000 తీసుకునే వ్యక్తి వస్తున్నారంటే చూడటానికి రావచ్చు గురువుగారిని. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే మనందరం పరిగెడుతున్న నిద్రలేసిన కాడి నుంచి ఇప్పుడు కూడా జూమ్‌లో ఉన్నవాళ్ళు టైం అవుతుంది ఆఫీస్‌కి అనుకునే ప్రతి ఒక్కరం కూడా గమనించండి లీడర్స్. మనం పరిగెడుతున్న డబ్బు కోసమే. ఆ డబ్బు కూడా మనం పరిగెత్తగలిగినంత సేపే వస్తుంది బయటున్న రంగంలో. కానీ అదే విధంగా మా మస్తాన్ సార్ చెప్పినట్టు స్టార్టింగ్ మాత్రమే మనం టార్గెట్ పెట్టుకొని పరిగెడుతున్నాం. ఈ వెస్టేజ్‌లో కూడా లేదా వర్క్ చేస్తున్నాం లేదా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఒక్క అడుగు ముందుకేసి ముందుకెళ్ళే కొద్దీ మనకు టీమ్ వచ్చే కొద్దీ మనకు స్మార్ట్ వర్క్ అయ్యిద్ది. ఒక్కరోజు యెస్. నీ పరుగు ఆగిపోయినా నీకొచ్చే ఇన్‌కమ్ ఆగకూడదు. నీ ఇంట్లో యెస్. ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. నీ ఫ్యామిలీని రోడ్డు పడకూడదంటే మస్తాన్ సార్ తీసుకున్న నిర్ణయం నేను తీసుకున్నాను. మీరు తీసుకోబోతున్నారు. అందరం కూడా అదృష్టవంతులమే. బట్ ఏదేమైనా ఇక్కడ గెలవాలన్నా, ఇక్కడ ముందుకెళ్ళాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా డిసైడ్ అవ్వాల్సింది నువ్వనే వ్యక్తివి. నువ్వనే వ్యక్తి యెస్. నీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ మైండ్‌తో తీసుకొని ఇందులో ఏముందని. ఇంకోటి యెస్. కింద వాళ్ళు చేస్తే పైన వాళ్ళకొస్తదని జెప్పేసి కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. అవగాహన లేక ఇది ఆ సిస్టమ్ యెస్. కానే కాదు. మస్తాన్ యెస్. సార్ మీతో పాటు ఇన్‌కమ్ ఈక్వల్‌గా తీసుకుంటున్నారు కదా లేడీ లీడర్స్. నాతో పాటు నన్ను క్యాడర్ కూడా దాటెళ్ళిన లీడర్స్ ఉన్నారు నాతో పాటు. ఎందుకంటే ఈ కంపెనీలో ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకుంటది. పైన అప్‌లైనర్ గమ్ముగుంటే కింద లైఫ్‌లో కష్టపడితే అప్‌లైనర్‌కి ఏమి ఇయ్యదు సార్. ఎవరు యెస్. చేసిన వర్క్ వాళ్ళది. అది టీమ్ వర్క్ ఉంటది. నా కింద ఇప్పుడు ముగ్గురు లీడర్లు ఆడపిల్లలు. ముఖ్యంగా చెప్పాలంటే ముగ్గురు స్టార్ డైరెక్టర్లు. నేను గోల్డ్ డైరెక్టర్ చూడండి. ఎవరో ముందు సూపర్. పైనోళ్ళకొస్తే కిందోళ్ళకి రావు అనే అట్లాంటి అపోహలైతే ఎవరికీ వద్దు. సూపర్. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. ఇది గూడా మనం కన్సిడర్ చేయాలి లీడర్స్. నిజంగా ఎందుకంటే చిన్న చిన్న మైండ్ సెట్లు మనకు మామూలుగానే చిన్నప్పటి నుంచి ఒక తెలియకుండా మనం పెరిగిన వాతావరణంలో ఏం నేర్పుతారంటే ఎవరన్నా ఒకరు ముందుకెళ్తుంటే అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళెళ్లారంటే ఏదో తప్పు దారిలో ఎళ్లారులే. ఒకరు ఎదిగారంటే వాళ్ళేదో తప్పు చేశారులే అనే మైండ్ సెట్ మనలో భావన. కానీ వాళ్ళు ఎదిగారంటే ఏ రూట్‌లో ఎళ్లి ఎదిగారో అది చెక్ చేసి మనం గూడా ఆ రూట్‌లో ఎళ్దామనే ప్రయత్నం ఎవరూ చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఎవరన్నా బాగా బిల్డింగ్ కట్టి ఒక 5 సంవత్సరాలు కనపడకుండా ఎళ్లి, వచ్చి మళ్ళా బిల్డింగ్ కట్టి బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటే, అతనికి ఏదో డబ్బులు దొరికినాయేమో, అతనికి ఏదో అదృష్టం కలిసొచ్చిందేమో, లేదా అతను ఏదో తప్పు చేశాడు. ఇదే మైండ్ సెట్ గాని, అసలుకి అతను ఏం చేశాడని ఆలోచించే వ్యక్తి ఒక్కళ్ళం లేకపోవటం వల్ల, మన జీవితాలు మారే అవకాశం లేదు. ఈ వెస్టేజ్‌లో కూడా అంతే సార్. అసలుకి ఒక లీడర్ ఎదుగుతున్నాడు అంటే, ఒక లీడర్‌కి మంచి టీమ్ వస్తుందంటే, ఒక లీడర్ ముందుకెళ్తున్నాడంటే, ఆ లీడర్ ఏం చేస్తే ముందుకెళ్తాడనే మైండ్ సెట్ మనం గూడా క్రియేట్ చేసుకొని ఆళ్ళకి ముందు మనం మస్తాన్ సార్ అన్నట్టు తెలుసుకుందాం. తెలుసుకొని యెస్, ఈ పని బాగుంది. మంచి పనే. నేను చెయ్యొచ్చు. నేను చేస్తే ఆ లీడర్‌లాగా ఎదుగుతానని నమ్మకం వచ్చినాక మన పని మొదలుపెట్టొచ్చు.
సో వెస్టేజ్ అంటే క్లియర్గా ఉంది సార్, క్లిస్టర్ క్లియర్గా ఉంది. ఇంకా మన మైండ్లో డౌట్స్ ఉన్నాయి, మన మైండ్లో నెగిటివ్స్ ఉన్నాయి. సో ఎవరమైతే దీని మీద ఇంకా నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నామో, మీరు ఇప్పటికీ చెప్తున్న నా రిక్వెస్ట్ ఏంటంటే, అవకాశం కోసమే దేవుడిని ప్రార్థన చేస్తున్నాం ఉదయాన్నే లేసి, అవకాశం కోసమే గుడి చుట్టూ తిరుగుతున్నాం, మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. బట్ అవకాశం నీ దగ్గరికి పంపించాడు మస్తాన్ సార్. సో అవకాశం మన కాడకు వచ్చినప్పుడు గెలవకపోతే తప్పు వద్దంటే మనదే కాబట్టి, సో మనం అందరం కూడా గమనించి కొంచెం ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకుందాం లీడర్స్. నా ఉద్దేశం ఏమంటే, ఎవరిని మోటివేట్ చేయబడి లేదు ఈరోజు, అందరం మోటివేషన్ అయి ఉన్నాం. ఏం మోటివేషన్ సార్ అంటే, మన ఫ్యామిలీ మనకు మోటివేషన్, మన పిల్లల భవిష్యత్తే మనకు మోటివేషన్, మన పేదరికమే మనకు మోటివేషన్. సో ఆ మోటివేషన్ మనం తీసుకొని ఇటువంటి లీడర్స్ మాట్లాడినప్పుడు ఇన్స్పైర్ అవుదాం. ఎస్, నేను కూడా అలా ఉండాలి అని ఇన్స్పిరేషన్ తీసుకొని కనుక ఒక అడుగు ముందుకేస్తే, బయట రంగంలో అయితే మీరు వెళ్ళి చెప్పండి, మీటింగ్ అయిపోయినాక నేను ₹1,00,000 తీసుకుంటాను నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పండి నెలకి, ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. చూసేవాళ్ళ మొహం, నీ పని నువ్వు చేసుకోరా, ఇన్ని సంవత్సరాలు మారిన జీవితం ఇప్పుడు మారిద్దా నీకు, వాడెవడో చెప్పాడు అంటారు. అదే వెస్టీల్ అప్లైనర్కి ఫోన్ చేసి, సార్ నేను ₹1,00,000 తీసుకోవాలనుకుంటున్నాను, నాకు అవసరం ఉంది, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని చెప్తే, ఖచ్చితంగా సార్ నువ్వు గెలుస్తావు, నీ ₹1,00,000 ప్లాన్ నేను చెబుతాను, నీకు సపోర్ట్ నేను చేస్తాను, అప్లైనర్ ఇమీడియట్లీ ఎంకరేజ్మెంట్ చేస్తాడు ముందు. అంటే ఇక్కడ ఎంత తేడా ఉంది చూడండి సార్. బయట వాళ్ళకి ఎందుకు లేదు సార్ అంటే, అక్కడ అవకాశం, వాళ్ళు ఉన్న అవకాశం చిన్నది, వాళ్ళ మైండ్ సెట్ చిన్నది. కానీ వెస్టీల్ ₹1,00,000 అంటే సింపుల్, నువ్వు డిసైడ్ అయితే. సో అందరం కూడా మనం డిసైడ్ అయ్యి ఒక అడుగు ముందుకేద్దాం లీడర్స్. ఇక్కడ ఏముండదు, ఒక్కటే లైన్. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా నో అన్నారంటే, నో అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళే మైండ్ సెట్ ఉంటే చాలు. అర్థమైందా? మళ్ళీ చెబుతున్నాను, మనం వెళ్ళి సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా రిజెక్షన్స్ వస్తాయి. వచ్చింది అని అంటే ఖచ్చితంగా నువ్వు బిజినెస్లో ఉన్నట్టు. ఇంకొక పర్సన్ 10 మంది నో అన్నారు ఈరోజు, 11వ వ్యక్తి కాడికి వెళ్ళే మైండ్ సెట్ నీకు రావాలి. నో అంటే అవమానంగా భావించకూడదు మనం. సో అది భావించినప్పుడు ఖచ్చితంగా మన మైండ్ సెట్ మారినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరం కూడా మరి మస్తాన్ సార్ లాగా కొంతమందికి లైఫ్ చేంజ్ చేయొచ్చు, మన లైఫ్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో చాలా పర్సనల్గా ఇన్స్పిరేషన్ అయింది. ఎందుకంటే సార్ చిన్న కిరాణా షాప్ నుంచి ఈరోజు ఒక 10 మందికి అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఎదిగాడు. ఇప్పుడు సారు చెప్తున్నా, ఉన్నా లేకపోయినా సార్ పేరు ప్రతి స్టేజ్ మీద వాళ్ళు చెప్తూ ఉన్నారు. అశోక్ సార్ అవకాశం అశోక్ సార్ ప్రతి స్టేజ్ మీద చెబుతున్నారు. ఈరోజు నువ్వనే వ్యక్తి నిలబడితే నీ పేరు 10 మందికి చెప్పుకుంటూ ప్రతిరోజు కూడా కొంతమంది ముందుకు వెళ్తా ఉంటారు. ఇంకెంతకు మించి ఏం కావాలి సార్? నేమ్ ఉంది, తర్వాత డబ్బు ఉంది, తర్వాత వచ్చేసి ఎంజాయ్మెంట్. ఫారిన్ ట్రిప్స్ అన్నాడు, రీసెంట్ మేము ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు, మీ అందరికీ తెలుసు. సో అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. కాకపోతే అవకాశం తీసుకునే అదృష్టం అంటాం కదా, అదృష్టం మనం చెక్ చేసుకొని హార్డ్ వర్క్ చేసుకొని కనుక ముందుకు వెళ్తే 1 yearలో 1 lakh ఇచ్చే గ్రేట్ ప్లాట్ఫామ్. కలిసి ముందుకు వెళ్దాం లీడర్స్ అందరం కూడా. ఎందుకంటే ఎవరి జేబులో డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, ఎవరి కష్టానికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి అర్థం చేసుకుని ముందుకు వెళ్దాము. ఒకరినొకరిని గౌరవించుకుంటూ సిస్టమ్ తగ్గట్టు మారుతూ గురువు గారు మాటలు వింటూ ఇటువంటి గ్రేట్ లీడర్స్ మాటలు విని ఇన్స్పైర్ అవుతూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆల్ లీడర్స్. 1 second స్పెషల్ థ్యాంక్ యూ మస్తాన్ సార్. నిజంగా మీ వాయిస్ ద్వారా నేను ఇన్స్పైర్, ఎందుకంటే స్టార్టింగ్ శ్రీమేధ కాలేజీలో వచ్చేటప్పుడు నేను మీ మాటలు విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా వండర్ఫుల్ కనెక్టింగ్గా ఉంటాయి మాటలు. చిల్లర కొట్టు పెట్టాను, జీవితం మారిద్ది అనుకున్నాను. అక్కడ నాతో పాటు ఇంకో చిల్లర కొట్టు పెట్టాడు, వాళ్ళ కోసం నేను అప్పులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పులు ఇచ్చే క్రమంలో నా బిజినెస్ ఏమవుతుందో తెలియక కొన్ని రోజులు చూసుకుంటే ఎక్కువ అప్పు తిని అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఇది పట్టుకుని ఒక అడుగు ముందుకేసి నాతో పాటు కొంతమంది జీవితం మారిందని స్టార్టింగ్లో మీరు చెప్పారు. నిజంగా మీరు గ్రేట్ పర్సన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 second మస్తాన్ సార్, ఫీడ్బ్యాక్ తీసుకుందామా? అన్మ్యూట్ అవ్వండి సార్, మ్యూట్లో ఉన్నారు. ఓకే సార్, ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.